జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల భాగంగా చివరి రోజు ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెంగళరావు నగర్లో ప్రచారం చేస్తున్నారు. అసలు ఇన్ని రోజులు ప్రచారం ఏ విధంగా సాగింది, ఎట్లా ఉందనేది తెలుసుకున్నాం. సార్ ఈ రోజు ప్రచారం ముగుస్తుంది. గత 15 రోజులుగా మీరు ఆ ప్రచారంలో ఉన్నారు. ఏ విధంగా ఉంది అసలు జూబ్లీహిల్స్ అంటే ఎట్లా ఉంది? అభివృద్ధికి చాలా దూరంగా ఉందని కూడా మీరు కామెంట్ చేశారు. ఇప్పుడు మన కళ్ళ ముందే రోడ్లు తోమి పెట్టారు, ఇంత దాన్ని బాగా చేయలేదు. ఇక ఉన్న కాలనీస్ వారు కూడా ఎవరు కూడా బయటకు వస్తే వాసన వస్తుంది, ఇంట్లోనే ఉంటున్నారు. అంటే ఇటువంటి పరిస్థితులు, అంటే ఈ ఘోరంగా పరిస్థితుల్లో జూబ్లీస్ ప్రజలను మాకు కూడా ఇక వచ్చినా తెలిసింది. వాస్తవానికి ఇక్కడ గతంలో 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వము బీఆర్ఎస్ది, ఇప్పుడు 2 సంవత్సరాల ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీది. మళ్ళీ 10 సంవత్సరాలు ఒక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఉన్నాడు. దాని తర్వాత వారే కొనసాగుతున్న సమయంలో మరి 2 పార్టీలు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీన్ని ఏం డెవలప్మెంట్ చేయలేదు. ఈరోజు ప్రజల్లో ఒక భావన ఉన్నది ఏంటంటే ఈసారి మనం మారుద్దాం, బీజేపీని గెలిపిద్దాం. బీజేపీ గెలిస్తే మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? అసలు మీరు బీజేపీకి ఓటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? అసలు నేను చెప్తాను అదే కదా, వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉండి వాళ్ళు ఏం చేయలేరు. గతంలో ఎమ్మెల్యే కూడా ఏం చేయలేరు. ఒక అపోజిషన్గా ఉంటే ప్రభుత్వాన్ని నిలదీయచ్చు, ప్రజల ఒక ఏదైతే కష్ట దుఃఖాలన్నీ కూడా మాట్లాడచ్చు. తర్వాత నిలదీసేటటువంటి ఒక గొంతు ఎత్తేటటువంటి ఒక అవకాశం అవుతుందో అది కేవలం బీజేపీకి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. తర్వాత ఇక్కడి నుంచి గెలిచినా అటు పోతున్నారు. కాబట్టి రియల్గా పబ్లిక్ ఫైట్ చేసేది బీజేపీ మాత్రమే. కాబట్టి బీజేపీ ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల సమస్యను పోరాడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా కొన్ని బెదిరింపులు కూడా పాల్పడ్డాడు. గత ప్రచారంలో చూసుకుంటే నాయకులు ఎట్లా తిరుగుతారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటి మొహం కూడా చూడమని చెప్పేసి కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే బెదిరింపులకు కూడా దిగాడు. ఎట్లా అంటే ఒక క్యాండిడేట్ అట్లా మాట్లాడవచ్చా? ఓడిపోయే సమయంలో ఎప్పుడైనా క్యాండిడేట్స్ ఫ్రస్ట్రేట్ అయ్యి, పార్టీలు ఫ్రస్ట్రేట్ అయ్యి ఏవో మాట్లాడతారు. బీజేపీని బెదిరించేటప్పుడు పుట్టలేదు. మమ్మల్ని బెదిరించడం కాదు, మేము బెదిరిస్తే బెదిరించడం కాదు. మమ్మల్ని చూసి మీరు బెదిరాలి, మా ప్రజాబలం చూసి. అంతేగాని మీ ఇక ఉత్తర కుమార పలుపు బెదిరింపకు వాటికి వీటికి బీజేపీ భయపడలేదు. అంటే మీరు అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటి ఎన్నిక జరుగుతుంది. ఎట్లా ఉంది సార్? మీరు అంటే మొత్తం మీరే అన్ని మీ పైన వేసుకున్నారు, ప్రచారం జరుగుతుంది, ఎట్లా ఉంది? అందరం చేసుకున్నాం, అందరు లీడర్స్ తిరుగుతూ ఉన్నారు. మీరు చూసారు, మహేష్ రెడ్డి గారు వచ్చారు, ఈటల గారు వచ్చారు, సంజయ్ గారు వచ్చారు. అదే మా ఎమ్మెల్సీలు ముగ్గురు కూడా, కొమరయ్య గారు, అదే అంజిరెడ్డి గారు, ఏవిఎన్ రెడ్డి గారు, అందరూ తిరుగుతున్నారు. ఎవ్వరు కూడా తిరగని పక్షంలో ఎవరు కాంట్రిబ్యూషన్ ఒక సమగ్ర ఒక కృషితోని, ఒక సమష్టి నాయకత్వంతో మేము ముందుకు పోతున్నాం. మినిస్టర్లు, కాంగ్రెస్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ బీజేపీ వాళ్ళు ఒక్క వర్గం వైపు, ఒక మతం వైపు మాట్లాడుతున్నారని చెప్పి కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది. అసలు వాళ్ళు ఏం మాట్లాడారు, బడ్డి విక్రమయ్య గారు ఏం మాట్లాడారు, క్రిస్టియన్స్ మొత్తం మాకు వేయాలన్నాడు. మరి అది మనకు మతం కాదా? ముస్లింస్ కాంగ్రెస్ మొత్తం మన ముఖ్యమంత్రి గారు అన్నారు, మనది మతం కాదా? మరి మీ తప్పే మాట్లాడితే వాళ్ళు మాట్లాడచ్చు, మేము మాట్లాడవదా? అంటే ఇప్పుడు ఒక ఉప ఎన్నికను తీసుకొని అక్కడ పహల్గామ్ జరిగిన దాడికి సీఎం రేవంత్ రెడ్డి లింక్ పెట్టడం ఎట్లా చూస్తారు? అదే వివేకత హీనమైనటువంటి రహితమైనటువంటి మాటలు అవి. ఇవన్నీ కూడా ఏంటంటే ఓడిపోయేటప్పుడు ఫ్రస్ట్రేట్ అయ్యి ఏవో మాట్లాడుతున్నారు, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. అయితే భవిష్యత్తులో జూబ్లీహిల్స్ కనుక అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటేయాలి, అభివృద్ధి చేసే నాయకుడిని చూసి మాత్రమే ఓటేయాలని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కిరణ్ కుమార్, వెంగళరావు నగర్, హైదరాబాద్.